సినిమా ఇండస్ట్రీ నుంచి మరో కొత్త యోధుడు వస్తున్నాడు. బాహుబలితో ప్రభాస్ను అలా చూసిన ఆడియన్స్కు తర్వాత అలాంటి యోధుడు కనిపించలేదు. బట్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఫిక్షనల్ డ్రామాగా వస్తున్న సినిమాతో మరో యోధుడు రాబోతున్నాడు. అతనే హనుమాన్ అంటూ రీసెంట్గా ఆడియన్స్ను అద్భుతంగా ఎంటర్టైన్ చేసిన తేజ సజ్జా. బాలనటుడిగా వచ్చిన తేజ హనుమాన్తో ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆ స్టార్డమ్ను కంటిన్యూ చేసేలానే అతని లేటెస్ట్ మూవీ కనిపిస్తుంది. సినిమా పేరు మిరాయ్. ఈ మిరాయ్ అనౌన్స్మెంట్తో పాటు ఓ వీడియో విడుదల చేశారు. మగధ సామ్రాజ్య కాలంలో అశోక చక్రవర్తి కళింగ యుద్ధం చరిత్రలో మరకగా మిగిలిపోయిందట. ఆ యుద్ధం తర్వాతే అశోకుడు పశ్చాత్తాపం చెందుతాడు. తద్వారా వెలుగు చూసిన ఓ దేవరహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 మంది యోధులను నియమించారట. అలాంటి జ్ఞానాన్ని చేరువవుతున్న ఓ గ్రహణం, ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం అంటూ సాగిన వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తేజ సజ్జా ఆ 9 మంది యోధులను మించిన యోధుడిలా కనిపించబోతున్నాడని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫీమేల్ లీడ్గా రితికా నాయక్ నటిస్తుంది. తన పాత్ర కూడా పవర్ఫుల్గానే ఉండేలా ఉంది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి. ఇక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేస్తామని ఇప్పుడే డేట్ కూడా చెప్పారు. అంటే సరిగ్గా ఏడాది తర్వాత విడుదలవుతుందన్నమాట. కాకపోతే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ ధర్మం వైపు వచ్చాడు. వీళ్ళని చూస్తుంటే ఆ మొత్తాన్ని హిందూ ధర్మంలో కలిపేసేలా కనిపిస్తున్నారనే డౌట్స్ కూడా వస్తున్నాయి.